మీకు చీమునెత్తురు లేదా? మీరు మనుషులు కాదా? మీరు ఎందుకు అసలు ట్రైనింగ్ తీసుకొని పోలీసులు అయ్యారు? ఎన్ని అంచెలుగా దాటి ఈ రోజు డీజీ ఆఫీస్ కాడికి వచ్చారు. ఎందుకు వచ్చిందామే? ఊళ్ళో బిడిలు కట్టుకునే తల్లి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవరిస్తారు మీకు జీతాలు? మేము ఇస్తలేమా? మీరు ఎందుకు తీసుకుంటారు అసలు? పోలీసులు జీతాలు తీసుకోకరు, ఇంటిక్కడ కూర్చోరి. ఎవరు విఐపీలు అక్కడ కూర్చొని కూడిగా చేసుకోపోరి. మా ప్రజలకు ఏకరి మీరు బతుకున్న కాలేజ్ పిల్లలకు రక్షణ లేదు. ధర్నాలు చేశారని కొంచెం ఈ ప్లేర్ వేసి లోపల వదులుతారు. లేకపోతే కూలి వాళ్ళు నాలి వాళ్ళు వచ్చి రేట్లు పెంచమంటే వాళ్ళు ఎక్కడ ఏం చేయకుండా వాళ్ళ దగ్గర పోతారు. ప్రశ్నించే గొంతుల దగ్గర మొత్తం బెటాలని దిగి నోళ్ళు ముప్పించి వాళ్ళని ఇబ్బంది పెడతారు. మరి ఇల్లే పాపం చేసిరు. వీళ్ళకి ఎందుకు ఇంటెలిజెన్స్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి? వీళ్ళు ఉగ్రవాదులా తీవ్రవాదులా? వీళ్ళ కొడుకు ఉగ్రవాద తీవ్రవాద? మీరేం చేశారు అసలు పోలీసులు? ఒక డీజీపీ చెప్పేంత వరకు మీకు సోయలేదా? ఇక్కడ డీజీపీలు చెప్తారు మీకు అర్థమవుతుందా? 33 రోజులు శవం లేక సిగ్గు అవుతుంది. భూమిలో ఎట్లా పీన్ కూడా అప్పుడే అది ఆవిరైపోవచ్చు. దాని స్ట్రక్చర్ మారిపోవచ్చు. ఏం చేసుకొని నెత్తలు కొట్టుకోమా? పట్టుకొని ఏడుస్తుంది కూడా లేదు కదా. మాకు పీన్ పట్టుకొని ఏడ్చే పరిస్థితి కూడా తెలియదు కదా. మీ దౌర్భాగ్యమైన ఎంక్వైరీ వల్ల ఏం ఉత్తరించారు మీరు? తల్లి కళ్ళతో చూసుకొని ఏడుద్దామంటే కూడా శవం లేకుండా వేసిరు. మీరు ఎందుకు తీసుకురు? ఎందుకు అయ్యారు పోలీసులు? ఎందుకు తీసుకురు పట్టాలు? ఎందుకు తీసుకురు ట్రైనింగ్లు? ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది మీకు? ఎవరికి వేసి అందుకున్నారు మీరు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం మూటలే కావాలి కానీ మనుషులు కానొస్తలేరా? అవి మనుషులు కాదా? వాళ్ళ ప్రేమలు కాదా? వ్యాపారతలు కాదా? మీ ఇందులోనే ఉన్నాయా? ఎవరి కోసం ఉన్నారు? దిశ అప్పుడు ఏం చేసిరు? వాళ్ళకేమో ఒక రూల్స్ ఒక న్యాయం, వాళ్ళకు ఒక చట్టాలు మాకొకట. పొట్ట చేతిలో పట్టుకొని ఈడాడ అడక తినుకుంటా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ విలేకరుల చుట్టూ తిరిగి ఇళ్ళ దగ్గర 15 అడుకొని శవం ఇప్పియండి అంటుంటే ఎందుకు మీ ప్రభుత్వాలు? ఎవరి కోసం ఉన్నాయి ఇవి? ఎవరిని అడగాలి? ఎవరిస్తాడు జవాబుదారుతనము? ఎవడిస్తాడు? ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే ఇంకెవడిస్తాడు? ఎక్కడ పోవాలా మేము? శవాల కోసం సిగ్గు లేదు. 33 రోజులు అవుతుంది. ఏడబెట్టుకుంటారు. ఎట్లా అనుకోని ప్రజాప్రతినిధులు ఓట్లకు వస్తారో చూస్తాను నేను. ఏం కోరుట్ల ఎమ్మెల్యే ఎక్కడ పోతాడు? అనిరుద్ ఎక్కడ పోతాడు? ఈయన ఎవరు పొన్నం ప్రభాకర్ ఎక్కడ పోతాడు? సీఎం ఎక్కడ పోతారు? ఎట్లా ఊర్లలోకి వచ్చి ఓట్లు అడుగుతారో చూస్తాము. శవాలు ఇప్పలేని సిగ్గులు లేకపోతుంది ప్రజాప్రతినిధులకు. 33 రోజుల నుంచి పొట్ట చేతిలో పట్టుకొని కిరాలు అడుకొని 100-200 అడుకొని వాళ్ళు ఆంధ్ర తిరుగుతున్నారు, తెలంగాణ తిరుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి కోసం ఉన్నాయి ఈ ప్రభుత్వాలు? ప్రశ్నించే గొంతులు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పదము, ఒక సినిమాకు ఉన్నటువంటి అదేదో ఇడుపు కాగితం ఉన్న పదానికి ఇచ్చిన రెస్పాన్స్ కూడా ఒక బాబు చచ్చిపోతారా? ఎవరి కోసం ప్రశ్నిస్తారు? ఎక్కడ పోతుంది సమాజం? విలువలు ఏడున్నాయి? ఎవరిని అడగాలి? ఇదేనా సమాజము? కాలేజ్ అంటే ఏంది? సెకండ్ హోమ్, సెకండ్ మదర్. టీచర్ అంటే ఏం చేస్తారు మీరు? పిల్లగాన్ని చంపి ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఎక్కడ పోయారు మీరు? ఇప్పటివరకు ఎందుకు మద్దతు రారు? ఎక్కడ పోయింది సోమవారము? ఎన్ని సోమవారాలు కావాలి? మీటింగ్ పెడతాము, చర్చిస్తామన్నారు కదా మాతృశ్రీ ప్రిన్సిపల్. నీకు లేరా పిల్లలు? నువ్వు కాదా మనిషివి? ఏది నీ మీటింగు? ఎక్కడ పోయినావు? ఎవరిని అడగాలి? నీకు పానంతో టప్ప చెప్తే శవాన్ని కూడా ఇవ్వలేకపోతున్నావు. ఎట్లా అనుకోని అడ్మిషన్స్ చేస్తున్నావు? ఎట్లా అనుకోని కాలేజ్ నడుపుతున్నావు? ఏం భయం లేదా నీకు? చూపిస్తాం. తెలంగాణలో తల్లిదండ్రులు అంటే ఎంత చూపిస్తాం. మా పిల్లల దగ్గరకు వస్తే పుల్లులు అవుతాం. శవాలు కూడా ఇస్తలేరు. ఖబర్దార్. కాలేజ్ యాజమాన్యానికి మళ్ళీ హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా నీ బుద్ధి చక్కగా తెచ్చుకోండి. డబ్బులే కాదు, ప్రాణాలు ఉన్నాయి. మేము మనసులో ఉన్నాం. మా యొక్క లిమిట్స్ ని, ఇంకా మా యొక్క ప్రేమాప్యాయతలని ఇంకా కూడా పరీక్షించొద్దని చెప్తున్నా నేను. ఇప్పటికి 33 రోజులు అవుతుంది. ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. కనీసం ఒక క్లూ కూడా దొరకబట్టలేరు, ఒక ఆధారం దొరకబట్టలేరు. అటు తెలంగాణ పోలీసులు, ఇటు ఆంధ్ర పోలీసులు కనీసం ఒక సమాచారం కూడా లేదు మాకు. అందుకే ఈరోజు మేము ఈ తెలంగాణలో ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్, మన మహేష్ సార్కు, డీజీపీ సార్కు లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇస్తే అతను సజ్జనార్ సార్కు మా ముందటనే ఫోన్ చేసి చెప్పి ఇట్లా ఇన్ని రోజులు 33 రోజులు అయినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేవని వాళ్ళ మీదకి కోపం వచ్చిండు. ఖచ్చితంగా నేను ఈ కేసు పర్సనల్గా టేకప్ చేస్తా, మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఈ కాడ నుంచి యాక్షన్ బాగుంటుందని చెప్పారు. మాకు కొంచెం ఊరట లభించింది సార్ చెప్పిన తర్వాత. అటు ఆంధ్ర పోలీసులను కూడా కోరేది ఏంటిదంటే అటు ఎస్పీ సార్ కూడా ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు కూడా మన ఈ కేసును సీరియస్గా
యాక్షన్ మన ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళు మన ఇద్దరు పోలీసులకు కోరుచున్నాను బస్ నేను. అందరికీ నమస్కారం. సివి ఆనంద్ గారికి లెటర్ ఇచ్చాము, చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. ఆంధ్ర పోలీస్కు కానీ ఇక్కడి వాళ్ళకు మంచిగానే చెప్పిండ్రు. కొంచెం కేసు ముందటికి తీసుకెళ్ళి ఈ నెల అయిపోతుంది ఇంకా ఏం చేయలేరా అని కొంచెం కోపంగా కూడా వచ్చిండ్రు. వాళ్ళు ఈ 2-3 రోజుల వరకు కొంచెం ముందుకు వెళ్తుందేమో అని మాకు కూడా ఆశగా ఉంది. బాడీ కూడా మాకు అప్పచెప్తారన్న ఆశ ఉంది. కొంచెం దయచేసి మా బాడీ మాకు కొంచెం న్యాయం చేయండి. అది చేసిన వాళ్ళకు శిక్ష పడేటట్టు చూడండి. నమ్మకం ఉందా అమ్మ శిక్ష పడుతుందని? నమ్మకం ఉంది, ఇవాళ చూసినందుకైతే నమ్మకం ఉంది. ఇక్కడ సివి ఆనంద్ గారు గురించి ఈ బీసీ రాజ్యాధికార సమితి ఏ విధంగా కొట్లాడుతుంది? మంచిగానే కొట్లాడుతారు. ఇప్పుడు అట్లా చేసుడికే ఇక్కడ దాకా వచ్చింది, లేకుంటే మేమైతే ఇంత దాకా రాకపోతుంటే మమ్మల్ని రానియకపోదురు కూడా. కాలేజీ వాళ్ళు కానీ పోలీసులు కానీ మమ్మల్ని ఇక్కడ దాకా రానియకపోదురు కావచ్చు. మాకైతే వీళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చినామంటే వాళ్ళే కొంచెం సపోర్ట్ ఉన్నారు మాకు. థ్యాంక్ యూ.